రోజుల్లో హీరోయిన్స్ని సెలెక్ట్ చేయడం కూడా చాలా కష్టమైపోతుంది కదా. అవును సార్. ఎందుకంటే చూసారా ఇప్పుడు 8 9 సినిమాలు చేస్తుంది ఆవిడ కాల్ షీట్లు అడ్జస్ట్ అవ్వాలి, ఆవిడ కుదిరినప్పుడు మనకు కుదరాలి, మీకు ఈ క్యారెక్టర్ తగిన అమ్మాయిని తీసుకోవాలి, చాలా స్ట్రగుల్ కదా. ఒక అవును. మంచి స్టోరీని ఎంచుకోవడం కంటే అవును. ఒక హీరోయిన్ పట్టుకోవడం చాలా కష్టమైపోతుంది. అవును. యా యాక్చువల్లీ చాలా తక్కువ మంది పర్ఫార్మర్లు ఉన్నారు, హీరోయిన్లు ఉన్నారు, పర్ఫార్మర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. దట్ ఈస్ దేర్. మనకి బాగుంటే సరిపోదు, వన్ షుడ్ బి ఏబుల్ టు యాక్ట్ కదా. సో దోస్ పీపుల్ ఆర్ యువర్ ఎ పర్ఫార్మర్. కానీ మనకు స్టార్స్ ఎక్కువ, పర్ఫార్మర్లు తక్కువ కొంచెం కదా. మీకు ఆ ఇబ్బంది ఎప్పుడైనా ఎదురైందా హీరోయిన్ల విషయంలో? అంటే మీ క్యారెక్టర్ తగ్గిన ఐ థింక్ ప్రతి ప్రాజెక్ట్కి ప్రతి హీరోకి ప్రతి సినిమాది ఇప్పుడు అదొకటి, ఇట్స్ అ వెరీ ట్రికీ ప్లేస్. సంబడి వూ హ్యావ్ టు ఫినిష్ ఫిల్మ్ ఇన్ లైక్ some actor decided to finish some film in next 3 months. It's a challenge. సినిమా నచ్చినప్పుడు తీయాలనుకున్నప్పుడు ప్రాబ్లం ఉండదు, సినిమా పర్టికులర్ టైంలో ఫినిష్ చేయాలన్నప్పుడే ఎక్కువ ఛాలెంజెస్ వస్తాయి. ఆ టైంకి మనకు కావాల్సిన హూ ఈజ్ లైక్ వెరీ యాప్ట్ ఫర్ ద క్యారెక్టర్, దట్ యాక్టర్ మైట్ బి బిజీ డ్యూరింగ్ దోస్ డేస్. సో అవే ఉంటాయి ఛాలెంజెస్. మీరు సెట్లో ఫేస్ చేసిన ది బెస్ట్ పెర్ఫార్మర్ ఎవరండి? సెట్లో ఫేస్ చేసిన మంచి క్వశ్చన్. What did he ask? Like in all the films I acted, like who is the best actor I have experienced acting along with? You don't have to take my name. Just telling you. नहीं बोल रहा हूँ. Oh, okay. ये genuinely बोल रहा हूँ इसलिए. Sorry. ఆయన సెట్లో ఉంటే మనం కొంచెం మన డైలాగ్ వెర్షన్ 1-2 సార్లు చూసుకుని వెళ్ళాలి, కొంచెం ఇంకొంచెం ఫోకస్ చేయాలి. అట్లా ఎప్పుడు అనుకోలే నేను, కానీ 1-2 సార్లు చూసి నేను ప్రతిసారి 1-2 సార్లు చూసుకొని వెళ్తా. పోనీ మీరు డైరెక్టర్గా మానిటర్ నుంచి చూసిన బెస్ట్ యాక్టర్ అని చెప్పొచ్చు. యా అదే నాకు సర్ప్రైజ్ చేసింది మాత్రం టోనీ అని, ఈజ్ నాన్ యాక్టర్, ఫలక్నామా దాస్లో. ఓకే, వచ్చి బాంబే వేస్తారు కదా షాప్ మీద. అవునవును, అసలు యాక్టింగ్ సంబంధం లేదు మనోడికి, నా స్కూల్ దగ్గర ఫ్రెండ్ దిల్షునార్లా. సో దట్ వాజ్ వెరీ షాకింగ్. అంటే నేను అడిగిన దానికంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ వచ్చింది. సో దట్ గై సర్ప్రైజ్డ్ మీ. అండ్ పాగల్ చేసినప్పుడు ఐ థింక్ నివేతా పెతురాజ్, when I performed like 2-3 scenes, like it was like in the zone. తను కూడా వెరీ ఇంటెన్స్ యాక్టర్. అండ్ మిథిలా పాల్కర్ ఓరి దేవుడలో, షీ ఈజ్ ఆల్సో టెరిఫిక్ పర్ఫార్మర్.